హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ నేవీ అనమాట. ఫ్రెండ్స్, మనకి నేవల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే మనకి చార్జ్మెన్ అంటారు. దానికోసం అయితే మనకి 372 వేకెన్సీస్ కోసం అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 15th May 2023 అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 29th May 2023 దాకా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. చార్జ్బాన్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక్కడ indiannavy.cbexam.com అనేది ఇక్కడ మనకి చార్జ్మ్యాన్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. కిందకి రావాలి. కిందకి వస్తే మనకి ఇక్కడ ప్లీజ్ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఏంటంటే మొదట ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో మనకి ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అదైతే చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది, క్యాండిడేట్ లాగిన్ స్క్రీన్ యూజింగ్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనమాట. మనకి అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మనకి ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కనుక ఇవైతే తీసుకోవాలి. సో ఇవన్నీ మనకి జనరేట్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఫోన్ నెంబర్స్ అనమాట. అట్లాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. మనకి ఏదైనా ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం కేర్ఫుల్గా చదువుకోవాలన్నమాట, మిస్టేక్స్ లేకుండా. ఇంకా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ జరగకుండా ఇవన్నీ మనం చదువుకోవాలి. ఇక గో టు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ ఇవి కూడాను టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ మనకి ప్రొసీడ్ అని వచ్చింది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. మన పార్ట్ 1 ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అని ఇచ్చారు నోట్, దిస్ స్క్రీన్ ఈజ్ నాట్ యువర్ అప్లికేషన్ ఫామ్, డూ నాట్ ప్రింట్ దిస్. ఇది అప్లికేషన్ ఫామ్ అయితే కాదు, ఓన్లీ మన రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్తున్నారు. దీన్ని మనం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు. మన ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది కింద. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ నెంబర్ అవన్నీ మనకి జనరేట్ అయితే అవుతాయి. ఇక్కడైతే మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. అంటే అవన్నీ మనం కంపల్సరీగా మ్యాండేటరీగా ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ శాల్యుటేషన్స్ అంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ ఆర్ మిస్ ఇదైతే తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ 10th క్లాస్ ప్రకారం సర్టిఫికెట్స్ అది, లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేము, మీ యొక్క మిడిల్ నేము, మీ లాస్ట్ నేము అక్కడ దాంట్లో ఎలాగో ఉందో యాజ్ స్టేజ్గా అయితే మనం ఇలాగైతే ఇవ్వాలి. పూర్తిగా మనం నేమ్ ఇక్కడ ఈ 3 బాక్సెస్లో వచ్చేలాగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా జెండర్, మీరు మేలా ఫీమేలా, మేల్ అయితే ఇది తీసుకోవాలి, ఫీమేల్ అయితే దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి ఎలాగైతే ఇచ్చారో ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనమాట. ఇలాగ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి 10th క్లాస్ ప్రకారం ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్. ఇంకా మనకి ఏజ్ యాజ్ ఆన్ 29th May 2023కి ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఒక ఏజ్ అయితే చూపిస్తుంది అనమాట. మనం పైన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, మన ఏజ్ ఎంత అనేది తెలుసుకునే దానికి ఇక్కడ ఈ యాజ్ ఆన్ 29th May 2023 దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలాగైతే వచ్చింది. ఇన్ని ఇయర్స్, మంత్స్, డేస్ అనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే పోస్ట్ అప్లయింగ్, ఇది ఒకటే పోస్టు చార్జ్మెంట్ 2 అనమాట. కిందకు వచ్చేసి డిసిప్లిన్ అంటే మనం ఏ ట్రేడ్కి మనం అప్లై చేస్తున్నాము. ఇందాక మనం ఆ నోటిఫికేషన్లో చెప్పినట్టుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, వెపన్ ఇలాగా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ బ్రాంచ్కి లేదంటే ట్రేడ్కి అప్లై చేస్తూ ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ పొసెస్ ద రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మన ఇచ్చినటువంటి ఈ డిసిప్లిన్ బట్టి ఇక్కడ మనకి దీనికి ఎలక్ట్రికల్ ఫిట్టర్ కావాలి,
ఇదైతే మనకి పొసెస్ అని చెప్పేసి మనం ఈక్యూ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే మనకి ఈ సైన్స్ గ్రాడ్యుయేషన్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఏదో ఒక సబ్జెక్ట్లో మనం సైన్స్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి. లేదంటే కనుక ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కనుక డిప్లొమా చేస్తుంటే దీనికి మనం ఎలిజిబుల్ అవుతామని ఇక్కడ వీళ్ళు మనకి కింద అయితే చూపించారనమాట. మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే వస్తున్నాయి. ఇంకా డూ యూ పొసెస్ ద రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎస్ పెట్టాలి. ఇంకా సెలెక్ట్ ద కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఎస్సీనో ఎస్టీనో ఓబీసీనో. అలాగే ఓబీసీ క్రీమీ లేయర్ ఉంది, నాన్ క్రీమీ లేయర్ ఉంది. మీరు క్రీమీ లేయర్ పెట్టుకుంటే మీకు రిజర్వేషన్ ఉండదు, మిమ్మల్ని జనరల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కనుక రిజర్వేషన్ 3 years ఏజ్ రిలాక్సేషను, అలాగే మీకు ఓబీసీ కోటాలో మీకు ఇది కావాలి అనుకుంటే ఇక ఎన్సీఎల్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నదైతే కావాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మైనారిటీ, మీరు కనుక మైనారిటీ కమ్యూనిటీ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక నో పెట్టుకోవాలన్నమాట. హిందూస్ ఆర్ మెజారిటీ అనమాట. హిందూస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మైనారిటీ, సిక్కులు, అలాగే ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇంకా అదర్ కొంతమంది మైనారిటీస్ కేటగిరీ కింద స్టేటస్ ఉంటుంది, వాళ్ళైతే ఎస్ తీసుకోవాలి, లేదంటే నో అయితే పెట్టుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి ఇక్కడ. ఇంకా డొమిసైల్, వెదర్ డొమిసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ డ్యూరింగ్ దిస్, ఈ పీరియడ్లో 1980 నుంచి 1989 మధ్య మీరు కనుక ఈ జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ అంటే పర్మనెంట్ రెసిడెంట్గా అక్కడ ఉండుంటే ఆ పీరియడ్లో మీరు ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, మీరు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ ఇంకా ఆటోనమస్ బాడీస్లో కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్లో కనుక 3 years కంటిన్యూయస్ సర్వీస్ కనుక మీరు లో ఉన్నట్టయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ candidates employed in public sector units, autonomous body and state government are not eligible for age relaxation. ఈ వీటిలో ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ జాబ్స్లో కంటిన్యూస్గా 3 years వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారు, అంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదనమాట. ఇంకా డిఫెన్స్ డిజేబుల్ పర్సన్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, ఇంకా విడోనా, డేవర్స్లో సెపరేటెడా, ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డొమిసైల్, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, మీరు ఏ స్టేట్లో నివసిస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క 12-digit ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం సేమ్ మొబైల్ నెంబరు రీఎంటర్ చేయాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ప్రొవైడెడ్ ఆర్ టు బి ఎలివ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్, అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి ఈ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఈ మొబైల్ నెంబర్ అయితే రిటైన్ అయితే చేసుకోవాలి మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు, ఎందుకంటే మనకి ఈ కమ్యూనికేషన్స్ కోసం అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, దాన్ని అయితే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మేషన్ అయితే చేయాలి. ఇంకా ప్రజెంట్ అడ్రస్, డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. సిటీ ఇక్కడ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి, స్టేట్ మీకు డొమిసైల్ స్టేట్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎస్టీడీ కోడ్ ఇక్కడ, ఫోన్ నెంబర్ ఇక్కడ అనమాట, లేకపోతే దాన్ని వదిలేయచ్చు. దీనికి స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ పైది సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకి అడ్రస్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఒకటి జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం అయితే మనకి ఇక్కడ 8 characters అని ఇచ్చారు. ప్లీజ్ చూజ్ యువర్ ఓన్ పాస్వర్డ్ బై ఎంటరింగ్ 8 alpha న్యూమరిక్ క్యారెక్టర్స్, అప్పర్ కేస్ అండ్ ఆర్ న్యూమర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మన పాస్వర్డ్ కోసం అయితే ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్ అనమాట, లోయర్ కేస్ అనేది అలౌ చేయదు. మినిమం మనకి 8 charactersతో ఓన్లీ అప్పర్ కేస్
అండ్ నెంబర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ఎడిట్ అని ఉంది. మనం పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేసుకోవాలి, మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకి ఛాన్స్ ఉండదు అనమాట, ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అని ఉంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మనం కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకి ప్లీజ్ నోట్ డౌన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్డ్ బై యూ. You have to use this registration number and your password to log in for remaining steps to complete application form. Please check your mobile number. మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ అయితే చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, అలాగే మనకి ఈమెయిల్ ఐడి కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసేసి మనం ముందుగా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నది, దీని మీద అయితే క్లిక్ చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పార్ట్ 2 ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు, 3 ఇచ్చారు అనమాట. ఇక్కడ నుంచి మనం ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోర్ట్ బ్లెయిర్, తర్వాత విశాఖపట్నం ఉంది, అలాగే పాట్నా, గౌహటి, ఢిల్లీ, అహ్మదాబాద్, కోచి, భోపాల్, ముంబై, చెన్నై, హైదరాబాద్, లక్నో, కోల్కతా. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం ఉంది, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉందన్నమాట. ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ అనేది ఏదో ఒకటి మనకి దగ్గరలో ఉన్నదైతే మీకు కావాల్సినటువంటి ఈ 3లో మీ యొక్క చాయిసెస్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి 10th క్లాస్ సబ్జెక్ట్ అని ఇచ్చారనమాట. జనరల్ అలాగే లేకపోతే సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. సోషల్ సైన్స్, మ్యాథ్స్, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా, అలాగే సర్టిఫికేట్ నెంబర్, మీకు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే పర్సంటేజా, సిజిపిఏనా. సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత, సిజిపిఏకి మీకు ఎంత వచ్చింది, సపోజ్ మీకు 10కి 9.5 లేదంటే 9.5కి మీకు 8.5 అలా వస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ డిప్లొమా ఆర్ డిగ్రీకి సంబంధించి కూడా ఇక్కడ మనం సబ్జెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సపోజ్ మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, అలాగే మీరు ఈ డిగ్రీ అయితే కనుక మీరు ఏ బ్రాంచ్లో, స్ట్రీమ్లో, డిసిప్లైన్లో చేశారు అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఈ డిగ్రీ లేదా డిప్లొమా, అలాగే సర్టిఫికేట్ నెంబరు, ఇంకా పర్సంటేజా లేకపోతే సిజిపిఏ అని. సపోజ్ పర్సంటేజ్ అయితే కనుక ఇక్కడ ఇచ్చినట్టుగా మార్క్స్, టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, డిప్లొమా 3 ఇయర్స్ లేకపోతే డిగ్రీ సంబంధించి 3 ఇయర్స్, టోటల్గా అగ్రిగేట్ ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ మీకు 1800కి సపోజ్ మీకు ఒక 1400 అలాగా వచ్చి ఉంటే కనుక ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే అది జనరేట్ అయితే చేస్తుంది. ఈ డిప్లొమా డిగ్రీ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా హయ్యర్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ మనకి 10th క్లాస్ అండ్ డిప్లొమా లేదా డిగ్రీ కంపల్సరీగా అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా చాయిస్ ఆఫ్ కమాండ్ పోస్టింగ్ అని ఇచ్చారు ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సర్వ్ ఇన్ ద యూనిట్స్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఈఎన్సి, ఈస్టర్న్ నార్థర్న్ కమాండ్, అలాగే వెస్టర్న్ నార్థర్న్ కమాండ్, అలాగే సదరన్ నార్థర్న్ కమాండ్, నావల్ కమాండ్ అలాగే మనకి ఇలాగ మనకి వేరియస్ నావల్ కమాండ్స్ అయితే ఇచ్చారు. ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలాగా ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ రిజర్వ్స్ రైట్ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఇచ్చినప్పటికి కూడాను వాళ్ళకి ఏదైతే అవకాశం ఉంటుందో దానికి మాత్రం పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడ ఇదైతే మనకి హెడ్ క్వార్టర్ సదరన్ నావల్ కమాండ్, అలాగే ఇదైతే కనుక ఈస్ట్ అనమాట, అలాగే ఇదైతే వెస్ట్, అలాగే ఇది మీకు కావాల్సినటువంటి చాయిస్ అయితే ఇక్కడ ఇచ్చుకొని నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే ఉంది. ఇక్కడ ఎడిట్ బటన్ కూడా ఇచ్చారు. మనం ఎడిట్ కావాలంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ తప్పు అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అన్నమాట ఇది. ఇక్కడ మనం అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని వచ్చింది. జేపీజీ ఫార్మేట్లో అయితే లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్ అని ఇచ్చారు.
ఇక్కడ బార్ పెట్టారు కాబట్టి మన పీడిఎఫ్ ఆర్ జేపీజీలో అయితే ఈ ఫోటోగ్రాఫ్ 20 to 50 KB, సిగ్నేచర్ 10 to 20 KB, ఇంకా సర్టిఫికేట్స్ అదర్ ఏవైతే ఉన్నాయో మనకి 100 నుంచి 200 KB వరకు అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దాన్ 6 months, అంటే ఇప్పటి నుంచి 6 months లోపు మనం తీసుకున్నది అయితే ఉండాలన్నమాట. 6 నెలల లోపు తీసుకున్నటువంటి ఈ ఫోటోగ్రాఫ్ను మనం ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అనే బటన్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. అలాగే సిగ్నేచరు, అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ ఆధార్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు, పాన్ కార్డ్ ఇచ్చారు, పాస్పోర్ట్ ఇచ్చారు, ఓటర్ ఐడి ఇచ్చారనమాట. మీరు ఏ చేయాలనుకుంటే అప్లోడ్ అదైతే ఇక్కడ చూజ్ చేసుకొని అప్లోడ్ అయితే చేయొచ్చు. కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన వాళ్ళైతే కనుక ఆ యొక్క రిజర్వేషన్ కోసం అయితే ఇది అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకా డిప్లొమా డిగ్రీ దీనికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, ఈక్యూ ఇదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి డిస్క్లోజర్ ఆఫ్ స్కోర్స్ అండ్ ర్యాంకింగ్ పబ్లిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపిటీ, అంటే మీకు ఈ చార్జ్మెన్ సంబంధించిన ఎగ్జామినేషన్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు జాబ్ వచ్చిందా లేదన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు అయితే రిపోర్ట్స్ కోసం తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఇష్టమైతే ఎస్ పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇచ్చేటట్టయితే, లేకపోతే నో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెట్టినా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఏదైనా రాంగ్ ఉందనుకుంటే కనుక మనం డిలీట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ చేసుకొని మళ్ళీ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంది. అన్నీ ప్రాపర్గా మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, ప్రివ్యూ అయితే వస్తున్నది. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోవాలి అన్నీ ప్రాపర్గా ఉన్నాయి లేదా. తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదని చెప్తున్నారు. ఇక్కడ మనకి రెడ్ లెటర్స్లో ఇక్కడైతే ఇచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు. అన్నీ కరెక్ట్గా మనం చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం ఐ అగ్రీ చేసిన తర్వాత అయితే అవకాశం అయితే ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం ఐ అగ్రీ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, మన అప్లికేషన్ నెంబర్, మన నేమ్, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, జెండర్, ఇంకా ఫీజు అమౌంట్ నాట్ అప్లికబుల్ అని వచ్చింది. నేను ఎస్సీ కేటగిరీ ఇచ్చాను కాబట్టి ఎవరికైతే ఫీజు ఉంటుందో వాళ్ళకి ఇక్కడ ఈ స్టెప్లో ఫీజు అయితే వస్తుంది. వాళ్ళకి పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు పే చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయాలి.